ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహాయం అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి తెలియజేశారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ విజ్ఞప్తి చేశారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఈ నెల 18వ తేదీన బంగ్లాదేశ్ వద్ద తీరం దాటనుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక వివరాలు. రాష్ట్రంలో గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని, వాటిపై ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన సంఘాలు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలి అనే అంశంపై వారికి అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. కాగా ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను మహిళలకు అందించామని, ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఈరోజు గుంటూరులో పర్యటించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన డ్రోన్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం నగరంలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహాయం అందిస్తోందని, రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాల అమలులో కేంద్ర ప్రభుత్వ వాటా ఉందన్నారు. కేంద్రం అందిస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని, అమరావతి రాజధానికి కేంద్రం కట్టుబడి ఉందని ఆమె పేర్కొంటూ, రాజధాని అమరావతిగా ఉంటుంది అనేటువంటి నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్లు అభివృద్ధి కోసం అని చెప్పి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పి ఇవ్వడం జరిగింది. 1,500 కోట్లు అక్కడ అమరావతికే ఇస్తే 500 విజయవాడ మరియు గుంటూరు చెందినటువంటి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికని చెప్పి ఇవ్వడం జరిగింది. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ విశాఖ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యాత్రకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ ఏ మల్లికార్జునతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రచారం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర వచ్చే సంవత్సరం జనవరి 26 వరకు జిల్లాలో జరుగుతుందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఈరోజు విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 390 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 18వ తేదీ ఉదయం ఈ తుఫాను బంగ్లాదేశ్ వద్ద తీరాన్ని దాటవచ్చునని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఆడిట్ రంగంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన 3వ ఆడిట్ దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవస్థ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో ప్రభుత్వ ఆడిట్ గణనీయమైన కృషి చేసిందన్నారు. ప్రపంచం మొత్తం జీడీపీలో G20 దేశాలు 85% వాటా కలిగి ఉన్నాయని, అందువల్ల G20 దేశాల్లో ఆర్థిక యాజమాన్యం, సుపరిపాలన బలోపేతం కావడం ద్వారా ప్రపంచ స్థాయిలో ప్రయోజనాలు ఉంటాయని ఆమె వివరిస్తూ, आज विश्व समुदाय में भारत की अग्रणी स्थिति ऑडिट के क्षेत्रों में भी दिखाई देती है. भारत द्वारा G20 की अध्यक्षता की सर्वत्र सराहना की जाती. विश्व की कुल जीडीपी में G20 देशों का लगभग 85% हिस्सा है. हमारे देशवासी वर्ष 2047 तक विकसित भारत के निर्माण की दिशा में तेजी से आगे बढ़ना चाहते हैं. CLAG सहित देश के सभी महत्वपूर्ण संस्थानों और समुदायों को इस लक्ष्य को प्राप्त करने में अपना योगदान देना है. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వల్ల గత 9 ఏళ్లలో దేశంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ చేపల ఉత్పత్తిలో 8% వాటాతో భారతదేశం 3వ స్థానంలో ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు మత్స్యరంగం పెద్ద ఎత్తున దోహదపడుతోందని, ఈ రంగం 2.8 కోట్ల మంది మత్స్యకారులు, చేపల పెంపకందారులకు జీవనోపాధి కల్పిస్తోందని వివరించారు. గత 9 ఏళ్లలో వివిధ పథకాల కింద 61.9 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
కల్పించామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. ఓటు హక్కు ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి శ్రీకేష్ లాటకర్ అన్నారు. ఈరోజు శ్రీకాకుళంలో జరిగిన ఓటరు అవగాహన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కుల మతాలకు అతీతంగా స్వేచ్ఛా వేసేదే ఓటు అని పేర్కొన్నారు. జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారు 46,000 మంది ఉండగా 18,000 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, మిగిలిన వారు కూడా వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటరు అవగాహన నమోదు కోసం జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. మైనారిటీల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ ఖాన్ అన్నారు. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల అల్పసంఖ్యాక వర్గాల సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం ఈరోజు జరిగింది. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా కమిషన్కు అందించారు. వాటిని స్వీకరించిన కమిషన్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మైనారిటీల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా కమిషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. తిరుపతిలో నూతనంగా నిర్మించనున్న కేంద్ర జీఎస్టీ కమిషనరేట్ కార్యాలయానికి సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఈ ఉదయం భూమి పూజ నిర్వహించారు. 36 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ భవన సముదాయ శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వర్చువల్ విధానంలో పాల్గొని అధికారులతో సంభాషించారు. ఈ సందర్భంగా సిబిఐసి చైర్మన్ సంజయ్ కుమార్ అగర్వాల్ పాత్రికేయులతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రానికి సమీపంలో భూమి పూజ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. సిఐడి తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. సముద్ర జలాలు కలుషితం కాకుండా చేపట్టిన చర్యలు వేగవంతం చేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అధికారులను ఆదేశించారు. విశాఖ తీర ప్రాంతంలో సముద్ర జలాల కాలుష్యానికి సంబంధించి హైకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఈరోజు కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ సముద్ర జలాల కాలుష్య నివారణ చర్యలపై వీలైనంత త్వరగా నివేదిక అందించాలని కమిటీకి సూచించారు. వ్యర్థ పదార్థాల నియంత్రణకు ప్రజలంతా సహకారం అందించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, పర్యావరణం అనే అంశంపై ఒంగోలులో జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యర్థ పదార్థాలు పర్యావరణానికి హానికరంగా పరిణమించకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, కర్బన ఉద్గారాలను తగ్గించేలా జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్గా సుంకర గిరిబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఎన్నికల్లో జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర వైస్ చైర్పర్సన్ పదవికి పద్మనాభం జడ్పీటీసీ సభ్యుడు సుంకర గిరిబాబు పేరును ప్రతిపాదించగా పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైలా సన్యాసరాజు బలపరిచారు. కాగా విశాఖపట్నం జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈ నెల 18వ తేదీన జరుగుతాయని జడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పోలినాయుడు తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనలో రాజీ పడవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలా సహాయం అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డి పురంధేశ్వరి తెలియజేశారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రను విజయవంతం చేయాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్ విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.